బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికైతే రైతు భరోసాకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేస్తాము అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యం జరిగింది. ఇక ఫలితాల అనంతరం ఖచ్చితంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇటీవల కొంతకాలంగా రైతు భరోసా గురించి అయితే రైతులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. యాసంగికి సంబంధించి కూడా రైతు భరోసా నిధులు ఖచ్చితంగా వేస్తాము అంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వేదికగా ఆయన అయితే ప్రామిస్ చేశారు. ఆర్బీఐ నుంచి నిధులకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేశాము, ఖచ్చితంగా రైతులకైతే భరోసా ఇస్తున్నాము, రైతు భరోసా టైంకి అందుతుంది అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఎన్నికలకు ముందు, మున్సిపల్ ఎన్నికలకు ముందు అయితే ఖచ్చితంగా వేస్తాము అంటూ కూడా ఎన్నికల నిబంధన అనేది అడ్డు కూడా రాదు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి కొనసాగుతున్న పథకం కాబట్టి దీనికి ఎన్నికల కోడ్ అనేది అప్లై అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా వేస్తాము అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా 9,000 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి జమ కానున్నట్లుగా కూడా ఆ రోజు వెల్లడించారు. దీనికి సంబంధించి కూడా కార్యాచరణ పూర్తి చేశారు. ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా నిధులను సమీకరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కేవలం రైతుల అకౌంట్లలో జమ చేయడం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఉన్న ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం దాన్ని కాస్త ఆలస్యం చేసింది. ఇక ఫలితాల అనంతరం ఖచ్చితంగా రైతుల అకౌంట్లలో అంటే ఈ రోజు రేపు ఈ 2-3 రోజుల్లో అయితే ఖచ్చితంగా నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికైతే రైతులకు సంబంధించి ఇది శుభ పరిణామంగానే ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించి అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో యూరియాకి సంబంధించి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం అయితే క్లియరెన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ చేసే విధంగా కూడా కసరత్తు చేస్తుంది, కార్యాచరణ పూర్తి చేసింది. ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా నిధులను సేకరించింది. ఇక ఈ నేపథ్యంలో ఫలితాల విడుదల అనంతరం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఖచ్చితంగా అకౌంట్స్లో ప్రతి రైతుకి ఎంతవరకు బాకీ ఉందో ఆ బాకీ నిమిత్తం కూడా వేసే విధంగా అయితే బకాయిలతో కలిపి రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విధంగా వారి అకౌంట్లకి వేసే విధంగా అయితే ప్రభుత్వం ప్రస్తుతం కార్యాచరణ చేపడుతుంది.